హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఎప్పుడైనా ఒక ప్రశ్న వచ్చినా, మన దగ్గర డబ్బు లేకపోయినా వేల రూపాయల మొబైల్ ఎలా కొనగలుగుతున్నాం? క్రెడిట్ కార్డు కూడా లేకపోయినా ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఎందుకు వెంటనే వస్తువులు ఇస్తూ ఉన్నాయి? బై నో పే లేటర్ అనే ఒక బటన్ నొక్కగానే మీ ఆర్డర్ ఎందుకు కన్ఫర్మ్ అవుతుంది? నిజంగా ఇది వినియోగదారులకు ఇచ్చే గొప్ప సౌకర్యమా, లేక కనిపించని అప్పుల ఊచా? ఇందులో అసలు లాభం ఎవరికి? కంపెనీలకా, బ్యాంకులకా, లేక వినియోగదారులకా? ఈ వీడియో చివరి వరకు చూస్తే బై నో పే లేటర్ వెనుక ఉన్న అసలు బిజినెస్ మోడల్ ఏంటో, ఎందుకు ప్రతి ఈ కామర్స్ కంపెనీ దీనిని ఎక్కువగా ప్రోత్సహిస్తోందో, దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ ఎలా మారుతోందో, ఏ తప్పు చేస్తే అప్పుల ఊబిలో పడిపోతారో పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. కొన్ని సంవత్సరాల క్రితం మనం ఏదైనా వస్తువు కొనాలంటే ముందుగా డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత కొనాలి. ఇదే పద్ధతి ఉండేది. తర్వాత క్రెడిట్ కార్డులు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా బై నౌ పే లేటర్. దీని వెనకాల ఉన్న కిటుకు ఏంటి? దీంతో అసలు లాభం ఎవరికో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఎప్పుడైనా ఒక ప్రశ్న వచ్చిందా? మన దగ్గర డబ్బు లేకపోయినా వేల రూపాయల మొబైల్ ఎలా కొనగలుగుతున్నాం? క్రెడిట్ కార్డ్ కూడా లేకపోయినా ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఎందుకు వెంటనే వస్తువుల్ని ఇస్తున్నాయి? బై నౌ పే లేటర్ అనే ఒక్క బటన్ నొక్కగానే మీ ఆర్డర్ ఎందుకు కన్ఫర్మ్ అవుతుంది? నిజంగా ఇది వినియోగదారులకు ఇచ్చే గొప్ప సౌకర్యమా, లేక కనిపించని అప్పుల ఊచా? ఇందులో అసలు లాభం ఎవరికి? కంపెనీలకా, బ్యాంకులకా, లేక వినియోగదారులకా? ఈ వీడియో చివరి వరకు చూస్తే బై నౌ పే లేటర్ వెనుక ఉన్న అసలు బిజినెస్ మోడల్ ఏంటో, ఎందుకు ప్రతి ఈ కామర్స్ కంపెనీ దీన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుందో, దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ ఎలా మారుతోందో, ఏ తప్పు చేస్తే అప్పుల ఊబిలో పడిపోతారో పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. కొన్ని సంవత్సరాల క్రితం మనం ఏదైనా వస్తువు కొనాలంటే ముందుగా డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత కొనాలి. ఇదే పద్ధతి ఉండేది. తర్వాత క్రెడిట్ కార్డులు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా బై నౌ పే లేటర్ అనే విధానం వచ్చింది. అంటే ముందు వస్తువు తీసుకోండి, డబ్బు తర్వాత ఇవ్వండి. వినడానికి చాలా బాగానే ఉంటుంది, కానీ ప్రతి ఉచిత ఆఫర్ వెనుక ఒక బిజినెస్ ఉంటుంది. అదే విధంగా బై నౌ పే లేటర్ వెనుక కూడా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ పనిచేస్తుంది. బై నౌ పే లేటర్ అంటే చాలా సులభంగా చెప్పాలంటే, మీకు ఒక చిన్న కాల పరిమితి వరకు కంపెనీ క్రెడిట్ ఇస్తుంది. మీరు మొబైల్, ల్యాప్టాప్, బట్టలు, గృహ పరికరాలు లేదా ఇతర వస్తువులు వెంటనే కొనుగోలు చేయవచ్చు. మొత్తం డబ్బును అదే రోజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొన్ని కంపెనీలు ఒక నెల తర్వాత మొత్తం చెల్లించే అవకాశం ఇస్తాయి. మరికొన్ని సంస్థలు నెలవారీ ఈఎంఐల రూపంలో చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తాయి. అందుకే ఇది యువతలో వేగంగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, కంపెనీలు ఇలా డబ్బు లేకపోయినా వస్తువులు ఎందుకు ఇస్తున్నాయి? దీనికి ప్రధాన కారణం వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచడం. ఒక వ్యక్తి దగ్గర ఈరోజు 20,000 రూపాయలు లేకపోయినా బై నౌ పే లేటర్ ఉంటే వెంటనే కొనుగోలు చేస్తాడు. కంపెనీకి అమ్మకం జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. అంటే వినియోగదారుడు ఖర్చు చేయడానికి కంపెనీ ముందుగానే అవకాశం కల్పిస్తుంది. అదే వారి వ్యాపార వ్యూహం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా మంది బై నౌ పే లేటర్ పూర్తిగా ఉచితమని అనుకుంటారు, కానీ అది ప్రతి సందర్భాల్లో నిజం కాదు. మీరు నిర్ణయించిన గడువులో డబ్బు చెల్లిస్తే కొన్ని సంస్థలు వడ్డీ వసూలు చేయకపోవచ్చు, కానీ గడువు దాటితే ఆలస్య రుసుము, జరిమానాలు, వడ్డీ, ఇతర ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ అదనపు ఖర్చులు కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా మారవచ్చు. ఇప్పుడు అసలు లాభం ఎవరికో చూద్దాం. మొదటిగా ఈ కామర్స్ కంపెనీలకు లాభం. ఎందుకంటే బై నౌ పే లేటర్ అందుబాటులో ఉంటే వినియోగదారులు ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తారు. రెండవది ఫైనాన్స్ కంపెనీలు మరియు బ్యాంకులు. వారు వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్య రుసుముల ద్వారా ఆదాయం పొందుతారు. మూడోది వినియోగదారుడు కూడా సరైన విధంగా ఉపయోగిస్తే ప్రయోజనం పొందవచ్చు. అత్యవసర సమయంలో అవసరమైన వస్తువును వెంటనే కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. అయితే ఈ లాభం బాధ్యతాయుతంగా ఉపయోగించినప్పుడే ఉంటుంది. ఇప్పుడు ఈ విధానం వల్ల ఉండే ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం. చాలా మంది వెంటనే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదనే భావనతో అవసరం లేని వస్తువులు కూడా కొనడం ప్రారంభిస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక బై నౌ పే లేటర్ బిల్లులు పేరుకుపోతాయి. చివరికి నెలాఖరులో అన్ని ఈఎంఐలు ఒకేసారి వస్తే ఆర్థిక ఒత్తిడి మొదలవుతుంది. చిన్న అప్పు పెద్ద అప్పుగా మారుతుంది. మరో ముఖ్యమైన అంశం క్రెడిట్ స్కోర్. చాలా మంది తెలియని విషయం ఏమిటంటే, కొన్ని బై నౌ పే లేటర్ సేవలు మీ చెల్లింపుల సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు పంపుతాయి. మీరు సమయానికి చెల్లిస్తే మీ క్రెడిట్ చరిత్ర మెరుగుపడే అవకాశం ఉంటుంది. కానీ ఆలస్యం చేస్తే క్రెడిట్ స్కోర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారవచ్చు. ఇప్పుడు యువత ఎక్కువగా చేసే ఒక తప్పు గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియా ఆఫర్లు చూసి వెంటనే కొనుగోలు చేయడం. అవసరం లేకపోయినా డిస్కౌంట్ ఉందని కొనడం. నెలకు చిన్న ఈఎంఐ మాత్రమే అని భావించడం. కానీ 5 చోట్ల 5 ఈఎంఐలు ఉంటే మొత్తం భారం ఎంత అవుతుందో చాలా మంది లెక్కించారు. ఇదే తర్వాత ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. అయితే బై నౌ పే లేటర్ ఎప్పుడు చెడ్డదేనా అంటే కాదు. అత్యవసర పరిస్థితుల్లో ఇది మంచి ఆర్థిక సాధనంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చదువు అవసరమైన ల్యాప్టాప్,
ఉద్యోగానికి అవసరమైన మొబైల్, కుటుంబానికి అత్యవసరంగా అవసరమైన వస్తువు కొనాల్సి వస్తే డబ్బు కొన్ని రోజుల్లో వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడు దీనిని జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు. కానీ కేవలం కోరికల కోసం అప్పు చేయడం మాత్రం ప్రమాదకరం. ఈ సేవను ఉపయోగించే ముందు ప్రతి ఒక్కరూ 4 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదట, మీకు నిజంగా ఆ వస్తువు అవసరమా అని ఆలోచించాలి. రెండోది, నెలవారీ చెల్లింపులు సమయానికి చేయగలరా అని లెక్కించండి. మూడోది, వడ్డీ ఆలస్య రుసుము ఇతర నిబంధనలను పూర్తిగా చదవండి. నాలుగవది, ఒకేసారి ఎక్కువ బై నౌ పే లేటర్ ఖాతాలు తీసుకోకండి. ఇవి పాటిస్తే ఆర్థిక సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం, ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం వేగంగా పెరుగుతోంది. ఎందుకంటే యువత క్రెడిట్ కార్డుల కంటే సులభమైన చెల్లింపు విధానాలు ఇష్టపడుతోంది. అదే సమయంలో నియంత్రణ సంస్థలు కూడా వినియోగదారుల రక్షణ కోసం కొత్త నిబంధనలను తీసుకువస్తున్నాయి. అంటే భవిష్యత్తులో ఈ రంగంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే బై నౌ పే లేటర్ అనేది మంచి సేవ, చెడు సేవ అనేది దాన్ని ఉపయోగించే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. సరైన ప్రణాళికతో అవసరానికి మాత్రమే ఉపయోగిస్తే ఇదొక మంచి ఆర్థిక సౌకర్యం. కానీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడానికి ఉపయోగిస్తే అదొక అప్పుల ఉచ్చుగా మారే ప్రమాదం ఉంటుంది. గుర్తుంచుకోండి, అప్పు తీసుకోవడం సులభం, కానీ సమయానికి చెల్లించడం బాధ్యత. కాబట్టి ప్రతి కొనుగోలు ముందు ఇది నిజంగా అవసరమా అని ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మీ ఆర్థిక భవిష్యత్తు మరింత భద్రంగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మేము తీసుకొచ్చే ప్రతి ఆసక్తికరమైన వీడియో మీకు వెంటనే అందుతుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.